ఈరోజు మా అన్న ఉమా బ్రహ్మానంద రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆలగడ్డలో మా అమ్మ నాన్న అదేవిధంగా మా పెద్దనాన్న గారి దగ్గరకు వచ్చి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మాకు మా ఫ్యామిలీలో కూడా మా కుటుంబంలో కూడా ఇది ఎప్పటికీ మేము మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఉమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత పిల్లలుగా మేము ఈరోజు బాధ్యత తీసుకొని ఏదైతే మరి హామీలు నా తల్లిదండ్రులు అదేవిధంగా మాకు బాధ్యత వదిలిపెట్టి వెళ్ళారో ఆ బాధ్యతని మేము నెరవేర్చడానికి ఈరోజు మా కుటుంబ సభ్యులైన మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. చెల్లెలు, తమ్ముడు, మరి అన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు అందరం కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పడానికి ముఖ్య కారణం కూడా మరి ఉమా వీరశేఖర్ రెడ్డి గారు, ఉమా నాగిరెడ్డి గారు, ఉమా శోభా నాగిరెడ్డి గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది. మరి చివరి వరకు వాళ్ళు మరి ప్రజల గురించి ఆలోచించి ప్రజా సమస్యల గురించి పోరాడారు. కాబట్టి మరి మేము కూడా అంతే కమిట్మెంట్ తో ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి మరి ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ రోజు మా అన్నని అందరూ నంద్యాల ప్రజలు కానీ మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి ఏ విధంగా అయితే మా తల్లిదండ్రులు మరి పెద్దన్న వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు అదే విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలా ఆశీర్వాదం ఇచ్చారు. ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాము. ఎప్పుడులాగానే బాబాయ్ పిండి ఎప్పుడు నామినేషన్ వేసినా కూడా నాన్నగారి దగ్గర బాబాయ్ వాళ్ళ సభ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు మేము కూడా ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వారికి నమస్కరించుకొని ఇక్కడికి బాబాయ్ పిన్ని గారి దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్తున్నాము. వారు బాబాయ్ పిన్ని గారిని వాళ్ళు ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశారో అదేవిధంగా ప్రజలకి మేము కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా అండగా ఉంటామని అందరికీ తెలియజేస్తాం.